నమస్కారం అయ్యా. రావయ్యారా. మీ అబ్బాయి ఆపరేషన్కి ₹1,00,000 రెడీ చేసుకున్నావా? అయ్యా నేను పేదవాడిని, అంత డబ్బు నేనెక్కడ రెడీ చేయనయ్యా. ఏదో ఒకటి మీరే చెయ్యాలయ్యా, ఏదో ఒకటి మీరే చెయ్యాలి. ఏదో ఒకటి నేను చేయటం ఏంటయ్యా? ₹1,00,000 తీసుకొచ్చి కడితే ఆపరేషన్ జరుగుతుంది. నీ కొడుకు బతుకుతాడు, లేకపోతే నీ కొడుకు శవాన్ని తీసుకెళ్లాల్సి వస్తుంది. అయ్యా అంత మాట అనకండయ్యా. మీరు డాక్టర్ వృత్తిని పారంలో చదువుకుని వచ్చినారు. పవిత్రమైన ఈ వృత్తితో వ్యాపారం చేయొద్దయ్యా, వ్యాపారం చేయొద్దు. మేం వ్యాపారం చేస్తున్నావా? మీకు మందులు ఫ్రీగా ఇచ్చి వైద్యం ఫ్రీగా చేసి మేమేం చేయాలి? వెళ్ళవయ్యా. మాలాంటి పేదోళ్ళని కనుక బాధ పెడితే ఏదో ఒకరోజు నువ్వు అదే రోగం వచ్చి చస్తావురా. మాలాంటి వాళ్ళని కాపాడడానికి ఒకడు వస్తాడురా. ఆ వ్యాక్సిన్ తయారు చేసిన డాక్టర్ గుప్తా నాకు బాగా పరిచయం. ఆయన మెడిసిన్ తయారు చేయడంలో మంచి ఎక్స్పర్ట్. గుప్తా గారు యుఎస్ నుంచి రాగానే మిమ్మల్ని కలవడానికి నేను ఏర్పాటు చేస్తాను. ఓకే, షూర్ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే. మీరు? హలో సార్, డాక్టర్ శివానంద్. గ్లాడ్ టు మీట్. నైస్ టు మీట్ యూ. ఈయన కొత్తగా ఇక్కడ శివానంద్. డాక్టర్ శివానంద్, నైస్ టు మీట్ యూ. గవర్నమెంట్ హాస్పిటల్లో జీతాలు తీసుకుంటూ సరదాగా ఉన్నారు. ఎప్పుడు జాయిన్ అవ్వాలనుకుంటున్నారు? ఈ రోజే సార్. ఓకే, క్యారీ ఆన్ శివానంద్. థ్యాంక్ యూ. అదేరా ఇదేరా అరుణాచలం నేనేరా. ఎవరికేం జరిగినా తోడుగా నేనందురా. అదేరా ఇదేరా అరుణాచలం దేవుడా, తిరుమల దేవుడా. ఏంట్రా నా పాటకి ఎదురు పాట పాడుతున్నా? అట్లా ఆకలేస్తుంది, ముందు దానికి ఏదైనా దారి చూడనా. ఆకలేస్తుందా? దీనికి ఏం తక్కువ లేదు. ఇవి అతికి తెచ్చి వారం అయింది, ఇంతవరకు డబ్బులే కట్టలేదు. పైగా స్టైల్ ఒకటి, ఆకలితో కడుపు పండిపోతుంది. దానికి ఏదైనా చూడనా. అంతే కదా నాతోరా. అయ్యో అటు పోవద్దు, అటు పబ్లిక్ టాయిలెట్స్ ఉన్నాయి. అలాగా ఆకలి. ఓకే నాతోరా. ఓకే అదా. సార్, ఎప్పుడో చెప్తే ఇప్పుడు వస్తా. రంగరాజు, నిన్ను మందుకు పంపించి ఎంతసేపు అయిందిరా? ఆగింది ఎంత దిగిపోయిందిరా ఎదవా. కొండపల్లి గ్రామ ప్రజల్ని చంపావు కదా, నువ్వు అక్కడికి ఎప్పుడు వచ్చారు? కాలేజ్ క్యాంపస్ చుట్టూ 5 సార్లు తిరిగి రండి. చలో 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 చలో, గో 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 మ్యాన్, గో ఫాస్ట్, గో మ్యాన్. మామా ప్రొసీడ్. అయిపోయావురా. ఏంటి హీరోల స్టైల్ కొడుతున్నావు? చూస్తే తెలియట్లేదా? తిల్లానా తిల్లానా. ఇదో చూడమ్మా, నా పేరు శివాజీ. సింహం సింగిల్ గా వస్తుంది, పందులే మీలాగా గుంపుగా వస్తాయి. ఓ మై గాడ్. నేనే ముద్ర, నాకన్నా ముద్రలా ఉంది. పాపం మామ గురించి తెలిసినట్లేదు. ఇదిగో చూడు, ఇలా కన్ను కొట్టడం అంతా నాకు నచ్చదు. సరే, నీ పేరేంటయ్యా? చాలే ఆపు. ఏయ్ యు చాలా ఎక్కువ చేస్తుంది.
చెప్పండి మేడం. ఈ క్యాంపస్ కి కొత్త? అలాగే అనుకోండి. నిన్ను అడిగానా? నార్మల్. కొత్తే మేడం, డాక్టర్ని కలుద్దామనేసి. ఓ, పేషెంట్సా మీరు? మీ కంటికి మేము డాక్టర్స్ లా కనిపించట్లేదా? ఏటే పెద్దాపురం పాప, నిన్ను చూడగానే మాకు డాక్టర్ అనిపించాలటేటి. వీళ్ళు కేరళ కేడీలా ఉన్నారే. ఏయ్, చెయ్యవు చెయ్యమన్నానా? భలే మరి ఇదిగో తీసుకోండి. ఏంటి Sorry. నీ పేషెంట్ ని చేయి పట్టుకోమంటే ఏకంగా కౌగలించుకుంటున్నాడు. భలే ఫాస్ట్ గా ఉన్నాడే. రాయే అది సరే, నీకు పెళ్ళైందా? అది నన్ను అడగడి నేను చెప్తాను. కావల్లో 1, కర్నూల్లో 2, కడపలో 3, 4, 5, 6, 7, 8 అప్పో ఇంతమందిని చేసుకుంటే నాగతేంట్రో బాబోయ్ రావా కృష్ణ కృష్ణ. ఇది అవసరమా రమ్మా నీకు? నాకు ఇప్పుడు పెళ్ళైందో లేదో తెలియాలి, అంతేగా? అవును. కాలేదు అయితే ఏమంటావు ఇప్పుడు? నీకు బట్టలు ఉతకడం వచ్చా? సబ్బు అరిగేంత వరకు రుద్దుతా. స్నానం చేయించమన్నా చేయిస్తాడు మీకు పుట్టబోయే బిడ్డలకి. అయ్యో, కొట్టాడే జాక్పాటు, మగాడంటే వీడే. నోర్మైవే. టైం అయింది, లోపలికి వెళ్ళండి. రామా, పెద్ద సూదేయండి. వెళ్దాం. చిపో. అవునే, మన హాస్పిటల్ కి కొత్త డాక్టర్ వస్తున్నాయంట. భయపడుతున్నారు. రాని ఇవాళ వాడంతా చూద్దాం. అదేనే, ఎప్పుడప్పుడు మన చేతులు దొరుకుతాడు. అప్పుడు చూసుకుందాం మన సంగతి. సరేనా? తొందరగా రాని, పని చూద్దాం. మన చేతిలో సంగతి. ఏ, డాక్టర్ వచ్చాడే. గట్టిగా గాలి పీల్చి వదులు. తిరుగు. ఓకే, అంతా నార్మల్గా ఉంది. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వై ఆర్ యూ సో లేట్? సారీ సార్. డాక్టర్ శివానంద్, నువ్వు పల్స్ చెక్ చేయి. ఎస్ డాక్టర్. బీపీ చెక్ చేయి. ఓకే డాక్టర్. వాట్స్ ద డయాగ్నోసిస్ కండిషన్? హెపటైటిస్ బి సార్. ఫీవర్ కంట్రోల్ కావట్లేదు. కంటిన్యూగా వామిట్ చేసుకుంటున్నాడు సార్. హెపటైటిస్ బియా? టెస్ట్లోనే నోట్ చేయి. ఎస్ సార్. టీసీ, టీసీ, డీసీ, డీసీ, హెచ్బి, హెచ్బి, ఎల్ఎఫ్టి, ఎల్ఎఫ్టి, ఈఈజీ, ఈఈజీ అండ్ స్కాన్. స్కాన్. ఈ టెస్ట్లోనే అయిన తర్వాత రిపోర్ట్స్ తీసుకొని న్యూరో క్యాంప్కి రా. ఓకే ఓకే. డాక్టర్. అండ్ వన్ మోర్ థింగ్, రైస్ ట్యూబ్ అండ్ క్యాథోడ్రిన్ అవి ఇవ్వండి. ఓకే. ఎస్ డాక్టర్. వచ్చిన రోజు చంపుతున్నాడు. ఏమైంది? ఏమైందో తెలియటలేదయ్యా, కింద పడి కిలకిలా కొట్టుకుంటున్నాడు. అలాగా, ఇదిగా ఆ స్ట్రెచ్చర్ తీసుకురానే. అందులో పడుకుని పెట్టు. చూడండి, చాలా క్రిటికల్ కండిషన్. ఆపరేషన్ కి 40,000 అవుతుంది. మీరు వెంటనే వెళ్ళి ఆ డబ్బులు తీసుకొచ్చి, అది కూడా అక్కడ కౌంటర్ ఉంది కదా, అక్కడ కట్టేస్తే ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది. అయ్యా, మేము పేదవాళ్ళమయ్యా, అంత డబ్బు తీసుకురామంటే తీసుకురాలి. మీరే ఏదో ఒకటి చేసి నా బిడ్డని కాపాడండి. అదంతా నాకు తెలియదయ్యా, ముందు డబ్బు తీసుకొచ్చి కడితేనే ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది. డాక్టర్, నాకున్నది ఒకే ఒక బిడ్డ. వీడిని దయచేసి కాపాడండి. మీకు చేతులు ఎత్తి దండం పెడతాను. అయ్యా, మీ కాళ్ళు పట్టుకుని అడుక్కుంటున్నారు. చెప్పేది అర్థం చేసుకోరండి, డబ్బు కట్టండి. పెద్ద మనసు చేసుకుని నా బిడ్డని కాపాడండి అయ్యా. డబ్బు లేకపోతే అవన్నీ ఇక్కడ కుదరవు, తీసుకెళ్ళండి. అయ్యా, అలా అనకండి అయ్యా, మీరు బాగుంటారయ్యా. దయచేసి నా బిడ్డని కాపాడండి అయ్యా. మీరు తప్ప మాకు దిక్కులేరయ్యా. అయ్యా, మీ కాళ్ళు పట్టుకుని నా బిడ్డని కాపాడండి అయ్యా. మిమ్మల్ని అడుక్కుంటున్నారు, నా బిడ్డని కాపాడండి. ఆపండి. డబ్బు కడితేనే ట్రీట్మెంటా? అది కాదు డాక్టర్, పేషెంట్ కండిషన్. నాకు తెలుసు డాక్టర్, 40,000 అవుతుంది. ఇతని ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత నీది కాదా? నన్నేం చేయమంటారు? ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ. ఏమైనా అయితే డబ్బులు నేను కడతా. మీరు వెళ్ళండి, నేను చూసుకుంటా. ఇలా చూడండమ్మా, ప్రాణం విలువేంటో నాకు బాగా తెలుసు. నీ బాబుని నేను కాపాడుతాను. అయ్యో, ఏమండి? మీరు పెద్దవాళ్ళు, నా కాళ్ళు పట్టుకోకూడదు. నీ బాబుకి ఏం కాదు, ధైర్యంగా ఉండండి. ఉంటాను డాక్టర్. సిస్టర్,
ఎంత బాగా వాయిస్తున్నాడో చూడవే. చాలా బాగా వాయిస్తున్నాడు, సూపర్. అవును. ఏంట్రా ఆఫ్ చేసావు? ఇప్పుడే పోలీస్ జీప్ సైరన్ మోగింది, మీకు వినపడలేదా? ఏయ్, మనం ఏమైనా దొంగతనం చేసామా, మర్డర్లు చేసామా? అన్నా, ఇలాగా మనం పబ్లిక్ లో పాడకూడదు. పాడితే పబ్లిక్ న్యూసెన్స్ కింద లోపల తోసేస్తారు. మంచి పోలీసులు అనుకో మనల్ని వదిలేస్తారు, చెత్త పోలీసులు అనుకో లోపలేసి కుమ్మేస్తారు. అవునరా, నువ్వు చెప్పింది నిజమేరా. ఏ, ఓ నా ప్రియమైన శ్రోతలారా, ఇంతటితో నా కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. నాకు రవీంద్ర భారతిలో అర్జెంట్ గా ఏఎం ప్రోగ్రామ్ ఉంది. ఏం ప్రోగ్రామ్ కాదండి, సీఎం ప్రోగ్రామ్ అని చెప్పబోయారు. అవునాను, సీఎం ప్రోగ్రామ్ ఏముంది, అర్జెంట్ గా నేను వెళ్ళాలి. మరి నేను వెళ్ళిరానా? ఏదేమైనా మీరు మధ్యలో ఆపేయడం చాలా తప్పు. అన్నప్పుడు ఫుల్ గానే వేస్తారు. ఏయ్. అదే ఫుల్ గానే వాయిస్తారు అని నేను చెప్పబోయాను. ఈ రోజు పరిస్థితి బాగాలేదు, మీరు మరోసారి రండి, అప్పుడు ఫుల్ గా వాయిస్తారు. ఈ రోజు సభకి సెలవు. అలాగే, వెళ్ళండి. ఇక మనం ఎడతాం. ఇదిగోరా, దీనికి రెంట్ ఎంత అవుతుందో కట్టి మళ్ళీ నేను పిలిచినప్పుడు రా. వెళ్దామరా? పద. పద పద. తొందరగా వెళ్దాం, పద. హాయ్ శివానంద్, హాయ్. మీ కాబోయే వాళ్ళు వస్తున్నారు. నాకు కాబోయే వాళ్ళ? ఎవరు? రేయ్, అప్పుడే మర్చిపోయావా? మనం బెంగళూరులో ఉన్నప్పుడు మనతో పాటు కాలేజీలో చదువుకుని చూడు చందన అనే అమ్మాయి. అప్పుడే మర్చిపోయావంటరా? ఏంట్రా నువ్వు మాట్లాడేది? మనతో పాటు చదువుకుంది చందన అమ్మాయా? అవును, తను ఈరోజు మార్నింగ్ ఫ్లైట్కి వస్తుందిరా. ఎస్, నా లవ్ సక్సెస్. నీ నాజుకు నడుముకు వడ్డానమై ఉంటానే చిన్నదానా, నీ అందాల చెంపన చెవిదిద్దులుగా ఉండిపోనా పిల్లదానా, నీ ముద్దొచ్చే ముక్కుకు ముక్కెర నిన్నై ముద్దుగా ఉంటానే. నీ సరికొత్త మాటలు నన్ను మొత్తలోకి ముంచేశాయి ఓ మన్మథా. నీ ప్రేమ పాటలు నన్ను మాయ చేసి లవ్ లోకి లాగేను ఓ సుందర. నీ సిరి మగసిరి నన్నెంతగానో నా మనసుకు ఛాయరా. నీ నాజుకు నడుముకు వడ్డానమై ఉంటానే చిన్నదానా, నీ అందాల చెంపన చెవిదిద్దులుగా ఉండిపోనా పిల్లదానా. నిన్ను ఆపై బ్రహ్మ అందంగా మలిచాడే, ఎన్ని అందాలు ఇచ్చాడే, అందుకు నీకున్న నైసైన మెడలో హారంగా ఉంటానే, నీకు అందాలు తెస్తానే. కప్పించినావు, కరిగించినావు, ముద్దొచ్చి రూపంతో. కదిలించినావు, నన్ను విరిచినావు, నీ చిలిపి చేష్టలతో. నీ నాజుకు నడుముకు వడ్డానమై ఉంటానే చిన్నదానా, నీ అందాల చెంపన చెవిదిద్దులుగా ఉండిపోనా పిల్లదానా.
నాజుకు నడుముకు వడ్డానమై ఉంటానే చిన్నదానా అందాల చంపన చెవిదిద్దులుగా ఉండిపోనా పిలదానా వదులు. సార్ రానంటున్నాడు సార్ వీడు. ఏంట్రా ఇంజనీర్, ఏంట్రా నేను చెప్పేదేది నీ బుర్రకు ఎక్కట్లేదా? ఎందుకురా నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకుంటున్నావు? వా, ఎంత వయసు వచ్చినా నీ బాడీలో పౌరుషం తగ్గలేదురా. వా, ఈ పవరేరా నాకు నచ్చింది. రేయ్, వీడు మన ప్రాజెక్టుకి పనికి రాకపోయినా వీడి బాడీలో ప్రతి పార్టు మనకు పనికొస్తుందిరా. ప్యాక్ చేయండి రా. ఓకే బాస్. కేరళ సెక్యూరిటీనా? హౌ ఆర్ యు? మీకేంటయ్యా బానే ఉన్నారు? ఎందుకంటే సెక్యూరిటీలో మీరు చాలా జాగ్రత్తగా ఉంటారు కదా. నా ప్రాణ స్నేహితుడైన కేరళ హోమ్ మినిస్టర్కే సెక్యూరిటీ ఇవ్వలేని మీరు నాకేం చేస్తారా? ఈ శవాలను ఏం చేయాలో తెలుసుగా? రండి హోమ్ మినిస్టర్ గారు, ఏంటి విషయం? అంత తాపిగా అడుగుతారేంటి సార్? అవతల కొంపలు మునిగిపోతుంటే. చూడండి, ఈ శంకర్ పాండు ఉన్నాడు. మీకు ఏ ప్రాబ్లం వచ్చినా నేను చూసుకుంటాను. అది ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ. నా ప్రాణ స్నేహితుడైన మీకు ఎటువంటి సమస్య వచ్చినా సరే, అవసరం అనుకుంటే సెంట్రల్ లెవెల్కి వెళ్ళైనా సరే పోరాడతాను. మీ మీద నాకు నమ్మకం ఉందనుకోండి, కానీ మరి ఆ సీఎం పరిస్థితి చూడండి. మిమ్మల్ని కష్టపడి హోమ్ మినిస్టర్ని చేసింది నేను. ఇప్పుడు చెప్తున్నాను, ఇక ఆ సీఎం ఉండడు. నెక్స్ట్ ఎలక్షన్స్లో నా క్యాండిడేటే సీఎం అవుతాడు. అంటే మీరవుతారు అని అర్థం. ఇక మీరు అనవసరమైన కంగారు పెట్టుకోకుండా నేను చెప్పిన పనులు చేయండి. బట్ నా దగ్గర పాలిటిక్స్ ప్లే చేయొద్దు. భలేవారే, నేను సీఎం అయితే రాష్ట్రాన్ని మీ చేతుల్లో పెడతాను. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. కంగ్రాట్స్. డాక్టర్, నేను చెప్పిన యాక్షన్ 007 ఫార్ములా గురించి ఎంక్వైరీ చేశారా? ప్రాసెసింగ్ నడుస్తుంది సార్. డాక్టర్ గుప్తా గారు దీనిపై రీసెర్చ్ చేస్తున్నారు. గుప్తా అంటే ఎవరు? విశాఖపట్నం అవుతుంది సార్. ఫారిన్లో సెటిల్ అయ్యారు. వెరీ ఎక్స్పర్ట్, మంచి జీనియస్. ఆయన్ని ప్రాజెక్ట్ కోసం ఒప్పించడానికి చాలా కష్టపడ్డాను సార్. ఆయన ఇవాళ మార్నింగ్ ఫ్లైట్కే వస్తున్నారు సార్. ఐసి, మన టర్మ్స్ అండ్ కండిషన్స్ గురించి చెప్పారా? అన్ని కండిషన్స్ చెప్పాను సార్. కానీ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి బాగా డబ్బు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్. అట్ ఎనీ కాస్ట్ ఐ వాంట్ దట్ ఫార్ములా. అండర్స్టాండ్? ఓకే సార్. ఆయన యూఎస్ నుంచి రాగానే మిమ్మల్ని కలిసేందుకు నేను ఏర్పాట్లు చేస్తాను. త్వరగా పంపించు. సరే సార్, ఇంకా నేను బయలుదేరుతాను. రేపు యుఎస్ నుంచి డాక్టర్ గుప్తా వస్తున్నారు. అతనికి బదులు అతని వేషంలో నేను వెళ్తే ఆ మినిస్టర్ని ఈజీగా లేపేయచ్చు. సార్, మీ పేరు? డాక్టర్ గుప్తా, కమింగ్ ఫ్రమ్ యుఎస్ఏ. డాక్టర్ గుప్తా, లోపల మీకోసమే చాలాసేపు నుంచి సార్ వెయిట్ చేస్తున్నారు. 1 మినిట్ సార్. సార్, యుఎస్ఏ నుంచి డాక్టర్ గుప్తా గారు మిమ్మల్ని కలవడానికి వచ్చారు. లోపలికి పంపించమంటారా? ఓకే సార్. సార్, మీరు లోపలికి వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ. ఎవరు మీరు? రాజ్, సార్తో మాట్లాడాను. డాక్టర్ గారిని లోపలికి పంపించు. సార్, మీరు వెళ్ళండి. వెళ్ళండి సార్. పాండవ్, హెల్త్ మినిస్టర్ నేనున్నానుగా, నేను మాట్లాడతాను. సరే సరే, ఫోన్ పెట్టి. డాక్టర్ గుప్తా, నైస్ టు మీట్ యూ. గ్లాడ్ టు మీట్. టేక్ యువర్ సీట్. మీ గురించి ఇదివరకు చాలా తెలుసుకున్నాను. మీరు యూఎస్లో ఏ బ్రాంచ్లో వర్క్ చేస్తున్నారు? యాంటీ కరప్షన్ బ్యూరోలో పనిచేస్తున్నాను. వాట్? కొత్త వ్యాక్సిన్ కనిపెట్టి
మనుషుల్ని చంపే కంపెనీలో పనిచేస్తున్నాను. ఓ ఐసి. తర్వాత యాక్షన్ 007 ఫార్ములా గురించి డాక్టర్ శివరామ ప్రసాద్ గారు అన్ని విషయాలు మీకు చెప్పారనుకుంటా. ఎస్, యు ఆర్ రైట్. మీరు అడిగిన ఫార్ములాని అమలుపరచడానికి వచ్చాను. అది ఎలా పనిచేస్తుందో మీకు డెమో చేసి చూపిస్తాను. నిజం చెప్పు, ఎవరు నువ్వు? కొండపల్లి గ్రామం గుర్తుందా? అందరూ సంతోషంగా ఉండాలి. తప్పు చేసినోడు ప్రాణాలతో బతికొనకూడదు. తప్పు చేసే ప్రతి ఒక్కడికి ఇదో గుణపాఠం కావాలి. హలో, ఏంట్రా మీరు అనేది? మా తమ్ముడిని చంపేశారా? రేయ్, మీరేం చేస్తారో నాకు తెలియదు. వాడు ఎవడైనా సరే, వాడు బ్రతకడానికి వీల్లేదు. వాడెవడో కనుక్కొని వెంటనే నాకు ఇన్ఫార్మ్ చేయండి. లేకపోతే మీలో ఒక్కడిని కూడా బ్రతకనేమరా. ఆపు, కొంచెం టైట్కి వెళ్ళు. ఆ దాడి తీసి మీ సార్ కూడా బిగ్గున్నట్టుంది, అది కూడా తీసి కొంచెం టైట్కి వెళ్ళు. ఎస్, వాడే. ఎస్, దొరికాడు. వాడేవాడు. అమాయకుడైన నా తమ్ముడిని చంపిన వాడు ఎవడైనా సరే, ఎక్కడున్నా సరే వాడిని వెతికి వేటాడి చంపుతాను. ఏంటి గురువా, మొత్తం డబ్బు నువ్వే నొక్కేస్తున్నావే? మరి నా వాట సంగతి ఏంటి? నాతో పెద్ద కంప్యూటర్ ఇన్స్టిట్యూట్, నేను మోసం చేసేసాను. ఆగాక చెక్ రాసిస్తానా? ఎందుకు నాలుగు తీసుకోవడానిక? ఏదైనా బ్యాంక్ లో పోయి మార్చుకా. అసలు నీకు బ్యాంక్ అకౌంట్ ఉంటే కదా నన్ను మోసం చేయాలని చూడకో. నా డబ్బులు నాకు ఇవ్వ. నేను ఏదైనా ఒక్కసారి చెప్తే ఒకేసారి చెప్పినట్టు అర్థం చేసుకో. నేను ఒక్కసారి అడిగితే 100 సార్లు అడిగినట్టు మర్యాదగా నా వాట నాకు ఇచ్చేయి. రే, నాకు పోలీసులకే మామూలు ఇచ్చి అలవాట్లేదు. నువ్వెంతరా, పోరా. ఇదిగో, నా సంగతి నీకు తెలీదు. ఈ జాతర అయింది, చేసుకో, పోరా. అయ్యయ్యో, నా మనసులో 25 ఏళ్ళుగా ఒక కథానాయకుడిని ఊహించుకున్నానే. అతనేనే. నాకంటూ ఒక రోజు వస్తుంది, అప్పుడు చూసుకుంటా నీ సంగతి. అన్న, అక్కడ చూడన్నా 2 అరేబియన్ గుర్రాలు వచ్చాయి. ఎక్కడ్రా? అక్కడ. అవునరా, అరేబియా గుర్రాలే. మీరు ఒక చేత 2 గుర్రాలు నడిపేస్తారు కదా. ఎవరన్నారా? ఊళ్ళో అనుకుంటున్నారు. అలాగా భూమి దద్దరి వెళ్ళిపోవాలా? అంతేనటవా? నువ్వు నడిపించుకురు. వస్తున్నాయిరా. గుర్రాలు వచ్చేస్తున్నాయి. రండి. హాయ్. హాయ్. హలో. హాయ్.
ప్రతిరోజు మీ గొంతు వినాలని ఉంటుంది దేవదా. అంతకుమించి ఇంకేం చేయరా ఏంటి? అబ్బా చిలిపి. మీ ఇద్దరు ఇంత అందంగా ఉన్నారు కదా, మీ పేర్లు తెలుసుకోవచ్చా? నాకు సిగ్గేస్తుంది. ఇప్పుడు మీ పేరేంటి చెప్పండి. చంద్రముఖి. మీ నా పేరు అంబాళ్ ముఖి. అలాగా ఇలా చూడండి, మేమిద్దరం నిన్ను అరెస్ట్ చేయడానికి వచ్చాం. మీరిద్దరు ఆడ పోలీసులా? కాదు కాదు, నా హృదయంలో నిన్ను బంధించాలని వచ్చాం. వద్దు, నాకు భయంగా ఉంది. ఏయ్! లక 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 లక. లక 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 లక. లక 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 లక. నేనే చంద్రముఖి. నిన్ను వదలను. ఏయ్! నాగరాజా నాగరాజా ఒరేయ్, పావు నాగరాజా. వచ్చేయ్, పరిగెట్టు, పరిగెట్టు. హాయ్ శివ, ఏంటి ఇంత లేటు? నీ గురించి ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నానో తెలుసా? దారిలో కొంచెం ట్రాఫిక్ ఉంది, అందువల్లే కొంచెం లేట్ అయింది. సారీ. ఇఫ్ యూ డోంట్ మైండ్, టైం అవుతుంది. ప్లీజ్ శివ, నేను ఆఫీస్కి అర్జెంట్గా వెళ్ళాలి. నన్ను డ్రాప్ చేయవా? సరే అలాగే రా. థ్యాంక్ యూ శివ. వైలెట్ రంగు చీర కట్టుకున్నది ఓలమ్మో మిడ్ నైట్ మషాల దంచుతున్నది ఓలమ్మో వళ్ళు ఊపేసే అక్కైపు చూపేసే వళ్ళు ఊపేసే అక్కైపు చూపేసే కట్ చేస్తే ఈ పాప నా సొంతమయ్యేరు. మిసి మిసి వయస్సు దాటి పోతున్నది ఒరయ్యా, అక్కుల్లో లగ్గాలు పెట్టమన్నది ఒరయ్యా, కొంగు పట్టేసే నా గుట్టు తీసేసే, తాళి కట్టేసే తపనంత తీర్చేసే, ఎనలోని పొదరింట మంచానికి వచ్చేసే. వైలెట్ రంగు చీర కట్టుకున్నది ఓలమ్మో మిసి మిసి వయస్సు దాటి పోతున్నది ఒరయ్యా. రష్యన్ భాషలు కసెక్కి చూపులు మలేషియా అందాలు చూపించనా, జపాను స్టైలులో వచ్చేస్తా లైనులో అప్పుగా మంచల్లో ముంచేయనా, ఈ షేక్ డాన్స్ ర్యాప్ సాంగ్ కలిపేసుకో, నీ హార్ట్ బీట్ పల్స్ రేంజ్ పెంచేసుకో, ఈ షేక్ డాన్స్ ర్యాప్ సాంగ్ కలిపేసుకో. నీ హార్ట్ బీట్ పల్స్ రేంజ్ పెంచేసుకో. వైలెట్ రంగు చీర కట్టుకున్నది ఓలమ్మో మిసి మిసి వయస్సు దాటి పోతున్నది ఒరయ్యా. మాదాపూర్ దారిలో నువ్వు పడికే తీరులో గచ్చిబౌలి గ్రౌండ్ రాసివ్వనా, కొండాపూర్ చౌరస్తా నువ్వొస్తే చూపిస్తా, అండర్ గ్రౌండ్ ఫ్లోర్ అంతా నీకెవ్వనా, 1 4 3 నేనే చెప్పనా, నీ ఊడిలోకొచ్చి వాలేయనా, 1 4 3 నేనే చెప్పనా. నీ ఊడిలోకొచ్చి వాలేయనా. వైలెట్ రంగు చీర కట్టుకున్నది ఓలమ్మో మిసి మిసి వయస్సు దాటి పోతున్నది
చూడు పాండు, వాడు ఎవడైనా సరే అరెస్ట్ చేయించే బాధ్యత నాది. చూడు, సినిమా డైలాగులు చెప్పద్దు. వాడు నాకు కావాలి. వాడు ఎక్కడున్నా సరే, వాడు ఎవరైనా సరే, నీ వల్ల కాకపోతే చెప్పు, వాడిని నేనే పట్టుకుంటాను. నా మనుషుల్ని పంపించి వాడు ఎక్కడున్నా పట్టుకొని ముక్కలు ముక్కలుగా నరికేస్తాను. వాడు తొందరపడ్డాడు. నేనేంటో, నా బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలియకుండా నా తమ్ముడిని చంపాడు. వాడి చావు ఎలా ఉంటుందంటే జనం చూసి భయపడేలా చేస్తాను. ఎంతకాలం నాకు దొరకకుండా తప్పించుకుని తిరుగుతాడో చూస్తాను. వాణ్ణి, వాడి కుటుంబాన్ని నాశనం చేస్తాను. అరే ఎవరమ్మా నువ్వు ఇంత ధైర్యంగా హోమ్ మినిస్టర్ గారి ఇంట్లోకి వస్తున్నావు? ప్లీజ్ అండి, నన్ను కాపాడండి. ఆ స్వాములు నా వెంట పడుతున్నారు. సరేమ్మా, భయపడకు, ధైర్యంగా లోపలికి వెళ్ళు. లోపల హోమ్ మినిస్టర్ గారు ఉన్నారు. నీ విషయాలను ఆయనకి చెప్పు, ఆయన చూసుకుంటారు. వెళ్ళు వెళ్ళు. చాలా థ్యాంక్స్ అన్న. హలో, అలాగా? ఎవరమ్మా నువ్వు? మినిస్టర్ గారు, ఆ రౌడీలు నన్ను తరుముతున్నారు. ఇప్పుడు మీరే ఎలాగైనా నన్ను కాపాడాలి. బాలేదానివమ్మా, ఈ రాష్ట్రాన్నే కాపాడేవాణ్ణి. ఆ? నిన్ను కాపాడలేనా? థ్యాంక్ యూ సార్. నువ్వేం భయపడద్దు. డోంట్ వర్రీ. చాలా థ్యాంక్స్ సార్. మీరు చేసే ఈ మేలుకు నేను ఎలా రుణం తెచ్చుకోగలను? రుణం తీర్చుకునే మార్గాన్ని నేను నీకు చూపిస్తాను. ఏంటి సార్? రా. ఎక్కడికి? స్వర్గానికి. నేను పంపిస్తాను నేను స్వర్గానికి. ఏయ్, ఎవరా మీరు? ఏయ్, ఏయ్. మన ఆపరేషన్ సక్సెస్. భగవతి భిక్షాందేహి. షిట్! ఎవడు వాడు? అంతమంది సెక్యూరిటీ ఉండగా హోమ్ మినిస్టర్ని ఒక్కడిగా వచ్చి చంపాడంటే ఇంతకీ ఎవడు వాడు? టేక్ యూర్ సీట్. థ్యాంక్ యూ సార్. మిస్టర్ రామ్, హెల్త్ మినిస్టర్ మర్డర్ గురించి ఇంతవరకు ఒక క్లూ దొరకలేదు. పై అధికారులు నన్ను షంటేస్తున్నారు. మీరంతా ఏం చేస్తున్నారయ్యా? అదేం లేదు సార్, మినిస్టర్ మర్డర్ కేసుని ఆల్రెడీ చంద్ర మేడం ఎంక్వైరీ చేస్తున్నారు. ఏంటి ప్రయోజనం? ఇంతవరకు తను ఏ ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేయలేదుగా. అందుకనే సిబిఐ ఆఫీసర్ సూర్యకి కేసు అప్పగించాను. మేం చేయలేకపోతే అతను చేంజ్ చేస్తాడో చూద్దాం. రేపే సూర్య వచ్చి మనల్ని కలుస్తాడు. ఈ కేసు అయ్యే వరకు అతనికి కాస్త సాయంగా ఉండండి. అలాగే సార్. సార్, మీరు చెప్పినట్టే చేస్తాను సార్. ఓకే, వస్తాను సార్. వావ్, సూపర్ ఫిగర్. హాయ్. ఏంటి వెయిటింగా? వెయిటింగ్ కాదు, ఏం కాదు, పోరా. ఒంటరిగా వెయిట్ చేస్తుంటే నాలాంటి హ్యాండ్సమ్ కోసమేమో అనుకున్నా. అవును, బాయ్ ఫ్రెండ్ కోసమే. నీ కోసం అయితే కాదు. మా శివాకి తెలిస్తే నీ కాళ్ళు విరిచేస్తాడు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. శివానా? ఎందుకు మీలాంటి కన్నె పిల్లలందరూ పెళ్లి కాని ఆ అంకులు వెంట తిరుగుతూ ఉంటారు? ఎక్స్పీరియన్స్ కావాలంటే నాలాంటి యూత్ కూడా ఓ ఛాన్స్ ఇవ్వచ్చుగా. ఏయ్, ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నిజం చెప్తే ఇలాగే ఉంటది. అక్కడ మీ శివాగాడి లీలలు చూడు. ఒంటరిగా కాదు, ఫ్యామిలీతో వచ్చాడు. అయ్యో అన్నయ్య. ఏ ఉమా, నువ్వు ఓవర్గా ఫీల్ అవద్దు. నాకు కూడా తెలుసు, నేను డాక్టర్ని. అన్నయ్య అన్నయ్య, మా ఆయన ఎప్పుడు తాగుతూనే ఉంటాడు. తాగొద్దని చెప్పన్నయ్య, ప్లీజ్ అన్నయ్య. చెప్తావు కదా? అన్నీ నేను చూసుకుంటా. నీ మీద ఒకటే అసలు నాకు సమాధానం చెప్పు. స్కందా, నువ్వేంటి ఇక్కడ? నీ ఫ్యామిలీని చూద్దామని వచ్చాను. బాయ్. బాయ్. వెళ్ళొస్తాను. బాయ్ ఉమా. కొంచెం చాక్ సరితే చాలు కమిట్ అయిపోతారు.
బాయ్ సిస్టర్, ఈ డ్రామాకు డైరెక్టర్ శివానే, వాడే ఇలా నటించమన్నాడు. తప్పుగా అనుకోకండి. ఆల్ ది బెస్ట్, బాయ్. ఏంటి కన్ఫ్యూజ్ అయ్యావా? ఓ గాడ్, కొంచెం టైంలో ఈ రోజు ఉమా రేపు రామా. అమ్మో, నా వల్ల కాదు. దానికి ఇప్పుడు ఏమంటావు? ఈ రోజే మా డాడీకి ఫోన్ చేసి మన పెళ్లికి ముహూర్తాలు పెట్టించమని చెప్తాను. గుడ్, ముందు వచ్చేయి. నేను దీనికోసమే ఇన్నాళ్ళ నుంచి వెయిట్ చేస్తాను. ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నారు? మిమ్మల్ని మోసం చేసిన వాడు ఎక్కడున్నాడు? నచ్చలేదని చెప్పాడయ్యా. ఈ వేటగాడు వెంకటపతి రాజా గారి సిస్టర్స్ ని ఏడిపిస్తాడు. వాడు ఎక్కడున్నాడు? అక్కడున్నాడా? తప్పుకోండి రా. హలో శివ, ఏంటి? మినిస్టర్ హత్య కేసుని సిబిఐకి అప్పగించారు. నీకెలా తెలుసు? శివ, ఈ రోజు ఢిల్లీ నుంచి సిబిఐ ఆఫీసర్ సూర్య ఇక్కడికి వస్తున్నారు. నేను వెళ్ళి కలుస్తున్నాను. డోంట్ వరీ చంద్ర, ఈరోజు ఈవినింగ్ కలుద్దాం. సారీ శివ, ఈ రోజు కలవడం కుదరదు. హలో, ఐఎమ్ సూర్య ఫ్రమ్ సిబిఐ. ఐఎమ్ కమిషనర్ Hello, sir. పోలీస్. Hello. ఈజ్ డిఎస్పీ రావు. ప్లీజ్ టేక్ యువర్. థ్యాంక్ యూ. నాకు తెలుసు, నాకు పూర్తి డీటెయిల్స్ కావాలి. ఎవరో డాక్టర్ గుప్తా అని చెప్పి లోపలికి వెళ్ళి హెల్త్ మినిస్టర్ గారిని చంపేశారు. అది మాత్రమే కాదు, లాస్ట్ మంత్ కేరళ హోమ్ మినిస్టర్ని చంపిన మధుమతికి ఈ హత్య చేసిన డాక్టర్కి దగ్గర పోలికలున్నాయని మా ఇన్వెస్టిగేషన్లో తేలింది. అంటే మీ డౌట్ 2 మర్డర్స్ ఒకే వ్యక్తి చేశాడనే? అలా అని చెప్పలేం. కేరళలో మధుమతి అనే అమ్మాయి చంపిందని చెప్తున్నారు, ఇక్కడేమో డాక్టర్ గుప్తా అనే వ్యక్తి చంపాడని చెప్తున్నారు. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. ఈ కేసుకు సంబంధించిన ఫైల్స్ మీ దగ్గర ఉన్నాయా? యా, ఆ కేసుకు సంబంధించిన కొన్ని డీటెయిల్స్, స్నాప్స్ ఇందులో ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ. వెల్కమ్. బాయ్. ఆల్ ది బెస్ట్. Yes, I got it. హలో సార్. హాయ్ చంద్ర, ప్లీజ్ సిట్ డౌన్. థ్యాంక్ యూ. చూడండి సార్, ఇంతవరకు ఈ కేసుకి సంబంధించిన ఏ డీటెయిల్స్ దొరకలేదు సార్. కానీ ఈ హత్యలన్నీ చేసిన దాన్ని బట్టి చూస్తుంటే ఈ హత్యలన్నీ ఒక్కడే చేశాడనిపిస్తుంది సార్. ఈ హత్యలన్నీ అతను ఎందుకు చేశాడో అర్థం కావట్లేదు సార్. చూడు చంద్ర, ఈ కేసుని మనం ఎంత తొందరగా డీల్ చేస్తే అంత మంచిది. సెంట్రల్ నుంచి ప్రెజర్స్ ఎక్కువగా ఉన్నాయి. అండర్స్టాండ్? ఓకే సార్, అండర్స్టూడ్. ఇట్స్ ఓకే చంద్ర, మనం రేపు కలుద్దాం. ష్యూర్ సార్. మామా, నేను శివాని మాట్లాడుతున్నాను. చెప్పు శివ. మన చందు మూమెంట్ ఏంటి? సిబిఐ ఆఫీసర్ సూర్య చాలా ఫాస్ట్గా ఉన్నాడు. మన నెక్స్ట్ ఆపరేషన్ చాలా కేర్ఫుల్గా చేయాలి. బాలమురళి మూమెంట్ ఏంటి? బాలమురళి సిటీలో ఉన్నాడు. వాని కథ ఈరోజే ముగించేద్దాం. గుడ్. కానీ ఒక పక్క సిబిఐ, మరో పక్క పోలీసులు మనల్ని వాచ్ చేస్తున్నారు. బట్ వాళ్ళు ఏ విధంగా ప్లాన్ చేసినా ఆ నరహంతకుల్ని ప్రాణాలతో వదలకూడదు.
శివ ఇక్కడికి వచ్చాడంటే నా చేతుల్లో అయిపోయాడే. మనందరం కలిసి ఒక ఆట ఆడిద్దాం వాడిని, సరేనా? ఏయ్ నిన్నే, చెప్పు. నువ్వు అసలు మనిషివేనా? ఇప్పుడెందుకు నీకు డౌట్? నీకు దమ్ముందా? నీకుందిగా, ఫోన్ పెట్టు, నాకు చాలా పని ఉంది. కుదరదురా. నీ కుదరకపోతే నేనే పెట్టేస్తాను. చంపేస్తాను. నీ వల్ల అయితే చెయ్యి. ఏమైంది దీనికి? ఏంటి ఇది ఇలా అరుస్తుంది? ఏంటో. అయ్యో, ఒకవేళ దీనికి శివపిచ్చి పట్టిందో ఏంటో. చూడవే ఎలా అరుస్తుందో. Hey girls, come on yaar, come on, let's go. ఏంట్రా గవర్నమెంట్ సరిగ్గా లేక అయిపోయాగట్లేదు. కరెక్ట్ గా చెప్పమ్మా. అవునరా. అన్నా, ఏయ్, తొందరగా రా పోయిరా. ఏంట్రా అన్నా, వీళ్ళిద్దరు మంచి కిక్లో ఉన్నారు. మంచి పిట్టి వాయించన్నా. వాయించాను. దేనికిరా? మన ఇద్దరం మందు కొట్టాలి కదా, అందుకో. ఓ అందుక వాయించనా? సరే. ఏంట్రా గాలి వస్తుంది? అన్నా, వాక్మెన్ ఆన్ చేయలేదన్నా. ఆన్ చేయరా. ఓయ్ వచ్చారా పెద్ద బాలమూలకి ఓరి గర్జన. పాపాత్మలారా. చూడన్నా, వీళ్ళిద్దరు ఎలా మాట్లాడుతున్నారు. గాడిదికి ఏం తెలుసన్నా, గంధపు చెక్క వాసన. వీళ్ళు కైపులో ఉన్నారు కానీ ముందు నువ్వు ఆపేనా. నేనే కదా ఆపాలి. ఏమా, నీ సంగీతం విని నా మనసు పరవశించిపోయి పరిగెత్తుకుంటూ వద్దాం అనుకుంటే నువ్వేటే గిటార్ ఆపేసావు. గిటారా? ఫ్లూట్ ను పోయి గిటార్ అంటున్నాడు. వీళ్ళ దగ్గరికి నన్ను తీసుకొచ్చావేంట్రా? నేను మాట్లాడుతున్నా. ఏం లేదన్నా, అన్నకి 2 పెగ్గులు పడితే లోపల ఉన్నదంతా బయటకు వచ్చేది. ఏంటి వాంతే? సంగీతం అన్నా. పోయింది పోయింది. పోయి పోయి పోయి. నాకు ఒక పెగ్గ అన్నా, వాటర్ పోయకుండా. నీ హైట్కి ఎక్కువ. పోయి పోయి. నేనే తొందరగా నాకు పోయిందన్నా. పోయి పోయి. నేను ఎప్పుడు కూడా టీ స్ట్రాంగ్ గా తాగుతాను. తొందరగా పోయిందన్నా. నిల్లదా? వీడు పెట్ట కొంచెం కూసగానంలో. రే ఇంకొంచెం పోయిరా. పోస్తున్నా పోస్తున్నా. ఎవడ్రా అది? అక్కడ చూడు. ఎవడన్నా? వెంకటపతి రాజా. ఏంట్రా లడలడ అని చెప్తున్నా, అర్థమైతే చెప్పా. ఎక్కినంత దీపైంది. నువ్వే మాట్లాడనా. నువ్వు ఊరుకారా. నీకేం కావాలయ్యా? ఏంటా, నా చెల్లెళ్ళిద్దరు నిన్ను ప్రేమిస్తున్నారని చెప్తే పెళ్లి చేసుకోనని చెప్పావంటనే. వాళ్ళిద్దరూ నీ మీద మనసు పడ్డారు. మర్యాదగా వాళ్ళని పెళ్లి చేసుకుంటావా, లేక గన్ను తీసి కాల్ చేయమంటావా? ఊరికే కాల్ చేస్తాను భయపెట్టకాయా. నా ఫ్లూట్ ద్వారా నీ చెల్లెళ్ళిద్దరు ఎలా మైకంలో పడ్డారో అలాగే నీ బుర్రను ఉపయోగించి నువ్వు నన్ను గెలిచుడు, నీ చెల్లెళ్ళని పెళ్లి చేసుకుంటాను. ఛాలెంజ్ ఛాలెంజ్ ఛాలెంజ్. ఛాలెంజ్. ఓకే ఓకే. Come on, phone lift చేయి. Shit. ఏమైంది? ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? Come on, pick up the phone, please. Shit. చంద్ర విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. హలో శివ, నేను చెప్పాను కాస్త విను ఎప్పుడు వింటూనే ఉన్నాగా. ప్లీజ్. నాకు టైం లేదు కందా. ఇప్పుడు నేను చెప్పింది వినకపోతే? చెప్పేది వినకపోతే? అలా అయితే నువ్వు నన్ను ప్రాణాలతో చూడలేవు శివ. ఆహా, ఇదో కొత్త డ్రామానా? నీ కోసం మా ఫామ్ హౌస్ లో వెయిట్ చేస్తూ ఉంటాను. వితిన్ 1 hour లో నువ్వు రాకపోతే? స్కందా, ప్లీజ్ డోంట్ బి ఫూలిష్. ఇట్స్ టూ లేట్ శివ. ఐమ్ సారీ. విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయ. హలో, చెప్పరా ఏంటి విషయం? థ్యాంక్ యూ. గుడ్. రై, ఆ ప్రాజెక్ట్ మనకే వచ్చింది. వి ఆర్ సక్సెస్. హాయ్ శివ, నువ్వు ఫోన్ చేస్తావని నాకు తెలుసు. మనం ఎప్పుడు కలిసే పార్క్లోనే నేను వెయిట్ చేస్తూ ఉంటాను. నువ్వు తప్పకుండా రావాలి. ఈ రోజు మనం కలుద్దాం. ఓకే.
ఓకే బాయ్. ఇలాంటి వాణ్ణి లాగి తంత ఇలాంటి వాణ్ణి లవ్వాడతా ఇలాంటి వాణ్ణి గుంజి కొడతా ఇలాంటి వాణ్ణి పెళ్ళాడతా కలేజా ఉంటే ప్రేమించుతా దిల్లున్నదంటే వరించుతా దమ్మున్న వాడికి అన్నీ ఇస్తారా నా అందమంతా అప్పగిస్తారా కొన్నవన్నీ ఆరబోస్తారా ఇలాంటి వాణ్ణి లాగి తంతా ఇలాంటి వాణ్ణి లవాడతా ఇలాంటి వాణ్ణి గుంజి కొడతా ఇలాంటి వాణ్ణి పెళ్ళాడతా ముంబాయి వాళ్ళను చూశాను మనసు పడక వచ్చేసాను చెన్నై వాళ్ళని చూశాను చెరువు తీసి చెక్కేశాను బెంగళూరు వాళ్ళను చూశాను బోరు కొట్టి వచ్చేసాను కేరళ కూడా వెళ్ళాను కంటికి నచ్చక వచ్చాను ఆంధ్రాలో నా హైదరాబాద్ను చూసావా జంతర్ మంతర్ కుర్రాళ్ళను కనిపెట్టావా లేటెస్ట్ గాళ్ళు వెంటాడే వాళ్ళు మస్తుగా ఉంటారు నిన్ను మాయ చేస్తారు ఇలాంటి వాణ్ణి లాగి తంతా ఇలాంటి వాణ్ణి లవ్వాడతా ఇలాంటి వాణ్ణి గుంజి కొడతా ఇలాంటి వాణ్ణి పెళ్ళాడతా హై క్లాస్ వాళ్ళను చూశాను మిడిల్ క్లాసులో చూశాను కొంచెం కొంచెం కరిగాను పక్కా మాసలు చూశాను వాళ్ళ కటింగ్కే పడిపోయాను మాసులో నా నాలాటోని చూసావా ఈ క్లాసు రూపును కౌకిట్లో బంధిస్తానే మైసైన కోరి నాదుకున్నారే నా కంట పడ్డావే ఇక నమ్మించుకోలేదే ఇలాంటి వాణ్ణి లాగి తంతా ఇలాంటి వాణ్ణి లవ్వాడతా ఇలాంటి వాణ్ణి గుంజి కొడతా ఇలాంటి వాణ్ణి పెళ్ళాడతా అన్నా నీకెప్పుడు నా పెళ్ళి రే నేను పెళ్లి చేసుకోవాలంటే త్రిష జెలీనియా నయనతార బండ చేతులు రేయ్ గుర్తున్నారా నీకు ఆవిడకి నాకు ఏమైనా పోలికుందా సూపు సిరిగిపోద్ది యాదవ నేనే తమన్నా ఇలియానా అనుకుంటుంటే మధ్యలో అన్నా అక్కడ చూడనా ఆ బోర్డులో ఏనా సరే చూడు ప్రశ్నకి జవాబు చెప్తే ఒకటి ఉచితం అంట మీరు భయంకరమైన మేధావి కదా మీరు ఏదో ఒక సమాధానం చెప్పి జాక్ పట్టుకోడేయండి అన్నా అంతేనంటావా సరే రారా పద. రండియ్యా రండి, లక్కీ ఛాన్స్ మిస్ చేసుకోవద్దు. రండి బాబు రండి. నువ్వు అడిగిన దానికి సమాధానం చెప్తే ఒకటి ఉచితమే కదా అవును కన్ఫర్మే కదా ఆ. అయితే అడగండి ప్రశ్న ఓకే. ఇదేమిటి
నీళ్ళు నీళ్ళు ఏ. నీళ్ళపై నడవడం అవుతుందా ఆయన ఏమంటాడు విన్నా నీళ్ళ మీద ఎలా నడుస్తామండి నేను నడుస్తాను అప్పుడు నేను చెప్పింది వింటావా వింటాను మాట మార్చకూడదు ఓకేనా ఓకే చూడు నీళ్ళు ఇలా పోస్తున్నాను చూడు ఇలా ఇలా నడుస్తా నేను గెలిచాను ఏంటి ఇది ఎలా నడుస్తాను నువ్వు నాకు చెప్పలేదు ఏయ్, నీళ్ళపై నడవమన్నావు నడిచాను గెలిచాను గెలిచి చూపించాను నువ్వా నేనే వేటగాడు వెంకటపతి రాజానే ఇందాకేం చెప్పాను నా తెలివితేటలతో గెలిచి చూపిస్తానన్నాను నేను గెలిచాను అందుకే నా ఇద్దరు చెల్లెళ్ళు పెళ్లిళ్ళు చేసుకో నువ్వే కదా ఒప్పుకున్నావు తన తెలివితో నిన్ను ఓడిస్తే తన ఇద్దరు చెల్లెల్ని పెళ్లి చేసుకుంటానని ఇప్పుడు నువ్వే ఇరుక్కుపోయావు ఏమండి మీ చెల్లెల్ని ఎక్కడ మీ చెల్లెల్ని అమ్మాలు ముగ్గే, రండి మీకు నచ్చిన ప్రియుడు ఇక్కడే ఉన్నాడు దండలు పట్టేసుకోండి ఏగనా? ఏయ్, అవునా? మధ్యలో నువ్వెందుకే? ఎలకని- ఎలా? నువ్వు ఎందుకురా మా మధ్యలో నువ్వు కూడా వెళ్ళు. మనకి ఈ రోజు ఇక్కడే ఫస్ట్ నైట్ నో చంద్ర నో ఈ హత్యలు చేసింది ఎవడో కనిపెట్టేశాను చంద్ర ఏంటి సార్? ఎవిడెన్స్ దొరికింది చూడు చంద్ర నేను అన్ని క్లూస్ సేకరించాను ఆ హోమ్ మినిస్టర్ని చంపింది ఆ హెల్త్ మినిస్టర్ని చంపింది ఆ కాంట్రాక్టర్ని చంపింది వీళ్ళ ముగ్గురిని చంపింది ఒక్కడే నేను చెప్పింది నువ్వు నమ్మలేకపోతున్నావు కదా చంద్ర నేను చెప్పేది నిజం కావాలంటే ఈ ఫోటో చూడు ఒకసారి చూపించండి సార్. ఇదిగో చంద్ర ఆ సిబిఐ ఆఫీసర్ నీ ఫోటో నాకు చూపించి ఈ హత్యలన్నిటికీ నువ్వే కారణమని చెప్తున్నాడు. అవును నేనే వీటన్నిటికి కారణం. అసలు ఇదంతా ఎందుకు చేశానో నీకు తెలియాలి. ఒకనాడు కొండపల్లి గ్రామంలో డాక్టర్ గారు మా పిల్లల్ని కాపాడండి డాక్టర్ గారు డాక్టర్ గారు మా పిల్లల్ని కాపాడండి డాక్టర్ గారు చిన్న చిన్న పిల్లలయ్యా నోట్లో నురగలు వస్తున్నాయి వెంటనే వచ్చి కాపాడండి అయ్యా డాక్టర్ గారు అయ్యా చూడండి ఏంటి గలాట ఎంతమంది పేషెంట్లు ఒకేసారి వస్తే ఉండేది మేము ఇద్దరే డాక్టర్లు మమ్మల్ని ఏం చేయమంటారా అలా అనకండి అయ్యా ఏదో ఒకటి చేసి కాపాడండి అయ్యా మిమ్మల్ని నమ్ముకున్నావు ఏమైందయ్యా అందరూ చచ్చిపోయిన తర్వాత ఇక్కడ తీసుకొస్తే మమ్మల్ని ఎలా ట్రీట్మెంట్ చేయమంటారు మామూలుగా వెళ్ళండి వెళ్ళండియా శ్మశానానికి తీసుకెళ్ళి పూజ చేయండి అవునా? ముసిలి మమ్మల్ని మాకు తోడుంటామనుకుంటే ఇలా అల్పాయుషుతో తీసుకెళ్ళిపోయాడు కదరా దేవుడు. అయ్యో తీసుకెళ్ళిపోయావయ్యా నేనే పాపం చేశానయ్యా ఎందుకయ్యా ఇట్లా చేసావు అమ్మా చూడండి అమ్మా ఎంత ఘోరం చేశాడు ఆ దేవుడు. చూడండమ్మా మీ వందన ఉందిగా మీరెలా అనాథలు అవుతారు. చనిపోయిన వాళ్ళని మేము తిరిగి తీసుకురాలేకపోయినా మిమ్మల్ని అందరినీ మా బిడ్డలుగా చూసుకుంటాం. ఏడవకండమ్మా బాధపడకండి. బతుకుల కోసం మేమందరం ఈ ఊరు వచ్చాం. మా గతి ఇలా అయిపోయిందమ్మా. ఏడిస్తే పోయిన తిరిగి వస్తారమ్మా రాత్రి నుంచి ఇలా ఏడుస్తూనే ఉన్నారు. ఇలా ఏడ్చినంత మాత్రాన పోయిన వాళ్ళు తిరిగి వస్తారా ఏంటి? నా మాట వినండి. ఇలాంటి సమయాల్లోనే మనం అందరం ధైర్యంగా ఉండాలమ్మా చూడండి అమ్మా జరిగింది ఏదో జరిగిపోయింది ఇక నుంచైనా జరగాల్సింది ఆలోచించండి ఇక ఏర్పాట్లు కానివ్వండి
కష్టపడి పెంచుకున్న నా కొడుకు నా కళ్ళ ముందే శ్మశానానికి పోయాడయ్యా. ఆ ఆసుపత్రి మన కోసం కట్టింది కాదయ్యా, అక్కడ డాక్టర్లు కూడా మంచివాళ్ళు కాదయ్యా. మా వాళ్ళందరినీ పోగొట్టుకున్నాక మేమెవరి కోసం బతకాలి, ఎందుకు బతకాలయ్యా? చూడండి అమ్మా, ఊరు కాని ఊరు, గూడు కాని గూడు, ఈ జానెడు పుట్ట నింపుకోవడానికి ఇంత దూరం వచ్చాం. ఇంతమంది పిల్ల పాపలతో ఎన్నో ఏళ్లుగా ఈ కొండపల్లి గ్రామాన్ని నమ్ముకొని బతుకుతున్నాం. ఏదో ఆపదొచ్చిందని ఉన్నట్టుండి ముల్లె మూటే సర్దుకుని వేరే గ్రామం వెళ్ళి బతకగలమా? ఇక్కడుండి మాత్రం ఏం చేయమంటారు చెప్పండి. ఏమీ చెయ్యలేమని ఇలా చేతులు ముడుచుకొని కూర్చుంటే జీవితంలో ఏమీ చెయ్యలేం. ఏదైనా చెయ్యాలని నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా అది చేసి తీరతాం. ఇప్పుడొచ్చిన ఈ ఆపదని భవిష్యత్తులో రాకుండా ఆపాలి. ఎలా ఆపగలవయ్యా? ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అంటే కారణం మనం ఎవ్వరమూ చదువుకోలేదు. ఎలా వచ్చింది అని చెప్పటానికి మనలో చదువుకున్న వాళ్ళు లేడు, ఒక డాక్టరు లేడు. అందుకని నేను బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాను. మన కొండపల్లి గ్రామం కోసం, మీ అందరి బాగు కోసం నేను నా కొడుకుని ఈ గ్రామానికి దత్తతిస్తున్నాను. వీణ్ణి ఒక డాక్టర్ను చేసి ప్రజాసేవ కోసమే అంకితం చేస్తాను. ఒకే మాట మీద ఉంటాం. ఈ కొండపల్లి గ్రామంలోనే చచ్చే వరకు ఉంటాం. కొండపల్లి వాస్తవ్యులు ఉండాలి, ఉండాలి. రే కృష్ణమూర్తి, మునస్వామి, కదిరెప్ప, అందరూ రండిరా, అందరూ రండిరా రే, తొందరగా రండి. మనందరికీ మత్స్యకాలం వచ్చిందిరా. మన ఊళ్ళో ఉండే కుంటి, గుట్టి, మోగ, చెవిటోళ్ళందరికీ గవర్నమెంట్ నుంచి 250 రూపాయల నుంచి 500 రూపాయల వరకు నెల నెల ఆర్థిక సాయం చేస్తారని మన గుడి దగ్గర ఉండే అయ్యోరు చెప్పినాడు రా. ఆర్థిక సాయం అందాలంటే మనం ఏం చేయాలా? పిచ్చోడుగా ఉంటావా? జిల్లా పరిషత్ ఆఫీస్కి వెళ్ళా మనందరం అప్లికేషన్ పెట్టుకోవాలి అంతే. అట్లాగా? ఎంత మంచి విషయం చెప్పినావురా. ఈ విషయాన్ని మన పెద్ద ఆయనకి చెప్తాం. రండి రండి, రండి, రండి. అట్నా, ఎంత మంచి వార్త చెప్పినారా, చాలా సంతోషంగా ఉంది. ఇంతకాలం మనం పడ్డ కష్టాలన్నిటికీ ఆ దేవుడు మంచి దారి చూపించినాడు. అట్నే ఇంకో ముఖ్యమైన విషయం, మనల్ని కన్నబిడ్డల్లో చూసుకున్న దొరగారు ఆయన కుటుంబమా మన ఊళ్ళో జరిగే జాతరకు వస్తానని కబురు పంపినారు. అట్నా, ఎంత సంతోషమైన వార్తయ్యా. ఎంతకాళ్ళు ఎప్పుడు వస్తున్నారు? ఎప్పుడు వస్తాడారా? రేపేరా. నేను చదవను పోమ్మా. అరేరేరే, చదవనంటే ఎలాగయ్యా? అలా అనకూడదు. నువ్వు బాగా గొప్ప చదువులు చదివి డాక్టర్ అవ్వాలి. మీ నాన్న ఈ ఊరికిచ్చిన మాట నిలబెట్టాలి. ఎప్పుడు నన్నే చదువుకోమంటావు, చెల్లిని చదువుకోమని చెప్పొచ్చుగా. దాని సంగతి నీకెందుకురా, ఆడపిల్ల కదా, చదవకపోయినా పర్వాలేదు. నువ్వు మగపిల్లాడు కదా, పెద్ద చదువు చదివి పెద్ద డాక్టర్ అయ్యి ఈ ఊర్లో హాస్పిటల్ పెట్టి ఊరి వాళ్ళందరికీ సేవ చేయాలి కదా. ఇవన్నీ చేయాలంటే నువ్వు బాగా చదవాలి కదా. సరే చదువుతానమ్మా. ఏందే పిల్లాడికి చదువు సంస్కారం నేర్పించావా? నీ గురించే చెప్తున్నానయ్యా. నువ్వు ఈ ఊరి వాళ్ళకి మాటిచ్చావు కదా, ఆ మాట నిలబెట్టాల్సిన బాధ్యత వీడితే కదా. అందుకే వీడిని బాగా చదువుకోమని చెప్తున్నానయ్యా. నిజమేనే, ఊరికి పెద్ద దిక్కుగా వీడికి తండ్రిగా వాళ్ళకు మాటిచ్చినాను.
ప్లీజ్ సిట్ డౌన్. థ్యాంక్ యూ. వీళ్ళు కూడా మనం ప్రిపేర్ చేసిన ఫార్ములా కోసమే వచ్చారు. దాన్ని గవర్నమెంట్కి అప్పచెప్పాలి కదా. ఇతనికి బతకాలని లేకపోతే దాన్ని గవర్నమెంట్కి అప్పచెప్పమను, లేకపోతే మా హోమ్ మినిస్టర్ గారికి అప్పచెప్పక తప్పదు. అర్థమైందా? ఇంతకీ ఆయనకు అప్పచెప్తే మాకేంటి లాభం? మీరిద్దరూ కోరుకున్నంత డబ్బు ముడుతుంది. మీ ఇద్దరి లైఫ్లు సెటిల్ అయిపోతాయి. ఆలోచించుకోండి. ఓకే, డన్. పిండితోటి బొమ్మ చేసి ఈ నేల మీది కొదిలేస్తే భూగోళం అదిరేలా దీని నడక చూడరా. ఓరి దేవుడా, దీని నడకలోని నాట్యం చూడరా. అబ్బబ్బా, ఏముందిరా పిట్ట. పిల్లలన్నీ ఇంకా సస్పెషన్ కుదరా. ఇప్పుడు మేము ఎవరికి చెప్తా?
ఎంత అన్యాయం జరిగిపోయింది. అయ్యయ్యా. పరిగెత్తన్నా. పరిగెత్తన్నా. మన కిడ్నీలో పోయి దొంగతనం చేశామని ఈ ఊళ్ళో అందరికీ తెలిసిపోతుంది. వదలొద్దు. రండి. ఏయ్, ఒక్కడిని కూడా విడిచిపెట్టదు. నరికేయండిరా. వదలొద్దు. ఏయ్, ఆగండిరా. ఏయ్, ఆగండి. ఎవరిని విడిచిపెట్టద్దు. రండి. ఏయ్, ఆగండిరా. మామూలు వాళ్ళ మీద. ఇప్పుడు చెప్పు చంద్ర, నేను చేసింది తప్ప? నువ్వు చేసిన తప్పు కాదు, కరెక్టే. ఇక మీద ఏం చేసినా నా హెల్ప్ నీకుంటుంది. అన్యాయంగా మా ఊళ్ళో ఉన్న వాళ్ళందరినీ చంపేశారు. వాళ్ళందరినీ చంపే వరకు నేను నిద్రపోను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. జాగ్రత్త. ఆ విషయాలన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ముందు వీళ్ళ ముగ్గురికి మ్యాటర్ జరిపించండి. పదండి, పదండి, పదండి. రండి రండి రండి. హలో. హాయ్ డాడీ. హౌ ఆర్ యు స్కంద? ఐఎమ్ అబ్సల్యూట్లీ ఫైన్. బట్ డాడీ, అది ఏంటో చెప్పు. చెప్పరా. నేను అడిగేది కాదనకూడదు. హే, నువ్వు అడిగింది నేను ఎప్పుడన్నా కాదన్నానా? చెప్పమ్మా. అది నేను ఒక డాక్టర్ని లవ్ చేస్తున్నాను డాడీ. వావ్, రియలీ? దానికేంటమ్మా, రేపు ఢిల్లీ నుంచి హైదరాబాద్ వస్తున్నాను, అతను ఇంట్రడ్యూస్ చేయి. రేపే వస్తున్నారా? డెఫినెట్ గా వస్తున్నారా? హే, ఏంటి నమ్మకం లేదా? తప్పకుండా వస్తున్నాను రా. ఓకే డాడీ, ఐల్ కాల్ యూ బ్యాక్. ఓకే, రేపే వస్తున్నాను. థ్యాంక్ యూ డాడీ. బాయ్. టేక్ కేర్. బాయ్ మై స్వీట్ హార్ట్. ఏంటి, షాక్ అయ్యావా? లేదే. ఏంటి చాలా సంతోషంగా ఉన్నట్టున్నావు? నీ పని ఇంకైపోయింది. ఏంటైపోయింది? ఆపరేషన్ సక్సెస్. ఎవరికి ఆపరేషన్? ఆపరేషన్ లో ఇద్దరు సక్సెస్ అయ్యాం. ఏం అర్థం కావట్లా. ఎలాగా? ఇలా. ఇలాగా చేది. నేను అడిగిన దానికి నువ్వు సమాధానం చెప్పు చూస్తాను. సరే అడుగు. అలా అయితే 2, ఇలా అయితే 1. దీనికి సమాధానం ఏంటో చెప్పు శివ. తెలీదు. ఓ, ఇది కూడా తెలీదా? నీ పేరేంటో చెప్పు. శివ. శివ అంటే? శివానంద్. అలా అయితే రేపటి నుంచి నా పేరు స్కంద శివానంద్. ఏం చెప్తున్నావు నువ్వు? ఏం తెలీదు. మా డాడీ మన పెళ్లికి ఒప్పుకున్నారు. ఒప్పుకున్నారా? స్కంద మై డార్లింగ్, ఐ లవ్ యు రా. ఓకే ఓకే సరే. అది సరే, మీ డాడీ ఎప్పుడు వస్తున్నారు? ఏంటి శివ, అంత తొందరగా ఉందా? రూట్ క్లియర్ అయిన తర్వాత తొందరపడకపోతే ఎలా? సరే సరే, రేపు వస్తున్నారు, నువ్వే రూట్ క్లియర్ చేసుకో. క్లియర్ చేసి చూపిస్తాను.
హలో హాయ్ బేబీ హాయ్ మై డార్లింగ్ I love you How are you, my much, sweetheart? Dad. ఎలా ఉన్నారా I'm very హౌ ఇస్ fine. యువర్ స్టడీస్ Very good. Your daughter is very intelligent. వెరీ నైస్ వెరీ నైస్ అదంతా సరే ఎక్కడ నా కాబోయే అల్లుడు షో మీరా He is inside the car. పిలుస్తాను డాడీ. కామన్ డార్లింగ్. ఫస్ట్ మా డాడీ చూస్తున్నాం. రేయ్ నో ఏమైంది డాడీ? ఐ కిల్ యు బాస్టర్డ్ No! ఆగండి. హలో, హలో సార్. ఎక్కడున్నావు నువ్వు? నేను బయలుదేరాను, అక్కడే ఉండు. నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, నేను వెంటనే వస్తున్నాను. ఓకే.
తెల్ల చీర కట్టి తల్లో మళ్ళీ కూర పెట్టి తిప్పుకుంటూ రోడ్డుకొస్తే ఏమవుతారు జనాలు ఏమవుతారు డాక్టర్ శివ డోంట్ మూవ్ యు ఆర్ అండర్ అరెస్ట్ ఇక నువ్వు నా నుండి తప్పించుకోలేవు. రివాల్వర్ కింద పెట్టండి. నువ్వు పారిపో శివ. ఐఎమ్ వెరీ సారీ సార్, తను మంచివాడు. ఎందుకే ఎందుకే నువ్వు ఇలా చేశావు? నా విరోధిని ప్రేమిస్తావా? కాలేజీకి వెళ్ళి నిదుకేనా? సారీ డాడీ సారీ చెప్పారు. మీ అమ్మ చనిపోయాక ఎంత ప్రేమగా పెంచానో నీకు తెలుసుగా. ఈ భుజం మీద ఎత్తుకుని పెంచారా నిన్ను? ఈ భుజం మీద. నువ్వు అడిగింది ఎప్పుడైనా కాదు అని చెప్పానా? ఇలా చూడమ్మా, శివాన్ నువ్వు ప్రేమించానని చెప్పగానే నేను ఓకే చెప్పానా లేదా? వాడు ఎవరు ఏంటి అని క్వశ్చన్ చేశానా? రే, వాడి గురించి నీకేమీ తెలియదమ్మా. అతను మీకు ముందే తెలుసని నాకు తెలియదు డాడీ. ఇప్పటి వరకు మీరు ఏం బిజినెస్ చేస్తున్నారో కూడా నాకు తెలియదు. మీకు శివాకి విరోధం ఉన్న సంగతి కూడా నాకు తెలియదు డాడీ. అసలు మీ ఇద్దరి విరోధానికి కారణం ఏంటో చెప్పండి. ఇలా చూడమ్మా, నిన్ను ఎంతో ప్రేమగా పెంచిన మీ బాబాయిని ఆ శివ. బాబాయ్ని? నువ్వు నన్ను చాలాసార్లు అడిగా, బాబాయిని చంపిందెవరు, బాబాయిని చంపిందెవరు అని. నేను ఎప్పుడైనా చెప్పానా నీకు? అలా అయితే మీరు చెప్పేదంతా నిజమేనా? పచ్చి నిజమమ్మా, నేను చెప్తోంది పచ్చి నిజం. మీ బాబాయిని అన్యాయంగా చంపేసింది ఇంకెవరో కాదు, వాడే. శివానా? అవునమ్మా, అవును. ఎంత క్రూరంగా చంపేశాడో తెలుసా వాడు? ఆ కాళీమాత తన కోరికను తీర్చిందని మొక్కు తీర్చుకోవాలనుకుంటున్న మీ బాబాయిని ఆ కాళీమాతకే బలిచ్చేశాడమ్మా వాడు. డాడీ, ఏమ్మా, నా మీద నమ్మకం లేదా? వేల మంది భక్తులు చూస్తుండగా అన్యాయంగా చంపేశాడమ్మా వాడు. మీ నాన్న అబద్ధం చెప్తున్నాడు అనుకుంటే ఆ శివాని వెళ్ళి అడుగు, వాడే నిజం చెప్తాడు. ఎందుకంటే వాడు నేను ప్రేమిస్తున్నాడు కదా. వెళ్తాను డాడీ. డైరెక్ట్ గా వెళ్ళి శివాని అడగకపోతే నేను మీ కూతుర్నే కాదు. సరేనమ్మా, ముందు వెళ్ళి వాడిని అడుగు, నిజమేంటో తెలుసుకో. వెళ్తాను డాడీ, వెళ్ళి అసలు నిజమేంటో తెలుసుకుంటాను. డాక్టర్, పేరున్న మనిషి, ప్రజలకి దేవుడివి. అసలు నువ్వు నిజమైన డాక్టర్ అయినా చెప్పు. డాక్టర్ అంటే దేవుడితో సమానం, కానీ నువ్వు డాక్టర్ వేషంలో ఉన్న రాక్షసుడివి, హంతకుడివి. వాట్ హ్యాపెన్స్ కందా? ఎందుకంత ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నావు? కూల్ డౌన్. ముట్టుకోవద్దు నన్ను. డోంట్ టచ్ మీ. నా జీవితాన్ని నాశనం చేసావు. యు బ్లడీ చీట్. మా బాబాయ్ దారుణంగా చంపేశావు. స్కందా, ప్లీజ్ హియర్ మీ. నేను చెప్పేది కొంచెం విను స్కందా. ఏంటి నువ్వు చెప్పేది? నిన్ను ప్రేమించాను, నిన్ను ఎంతగానో అభిమానించాను, కానీ నువ్వు మంచివాళ్ళ నటించి నా జీవితంతో ఆడుకున్నావు. లేదు స్కందా, యు ఆర్ మిస్టేకెన్ మీ. నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావు. ఇక నేను అర్థం చేసుకోవడానికి ఏముంది? చాలు, చెప్పింది చాలు. నువ్వు ఒక నయవంచకుడివి, మోసగాడివి. యు ఆర్ ఎ కిల్లర్. తిట్టు స్కందా, తిట్టు. నీ ఇష్టం వచ్చినట్టు తిట్టు. నేను మోసగాడినా? నేను హంతకుండా? నువ్వు ఒక హంతకుడివి. మా బాబాయ్ ఎందుకు చెప్పావురా? చెప్పు, మా బాబాయ్ ఎందుకు చెప్పావు? ఇంకా ఎంతమంది చంపుతావు? చెప్పు. మర్డర్ సార్, నేను చేశానా? ఆహా, ఎంత అమాయకంగా నటిస్తున్నా. నన్ను
ప్రేమగా పెంచిన బాబాయిని చాలా ఘోరంగా చంపావు. డాక్టర్ రూపంలో ఉన్న ఒక రాక్షసుడివి. డాక్టర్ అనేది ఒక పవిత్రమైన వృత్తి. ఆ పవిత్రమైన వృత్తిని నువ్వు నీ స్వార్థానికి ఉపయోగించుకున్నావు. ఎందుకలా చేసావురా? కూర్చో స్కంద. ఒక మనిషి విలువ మరో మనిషికి తెలియదు. ఈ సమాజం నీతి నిజాయితీలు మర్చిపోయింది. ప్రతి ఒక్కరూ డబ్బు 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 కోసం. సమాజంలో ఉండే ఎంతో పెద్దవాళ్ళు కూడా ఎన్నో అరాచకాలకు పాల్పడుతున్నారు. స్కంద, పట్టుకూటి కోసం పని వెతుకుంటూ వెళ్ళే మా వాళ్ళని నా కళ్ళ ముందే నేను చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు ఎంతో నిర్దాక్షిణ్యంగా, అతి దారుణంగా వాళ్ళందరినీ చంపి అవయవాలతో వ్యాపారం చేస్తున్నారు. అది ఒక హోమ్ మినిస్టర్ అయ్యి దేశంలో ఉన్న ప్రజలందరినీ కాపాడాల్సిన ఓ మంత్రి, ప్రజలందరూ దేవుడిగా భావించే ఓ డాక్టర్, ఓ హెల్త్ మినిస్టర్. ఆఫ్టర్ ఆల్ డబ్బు కోసం వాళ్ళందరితో మీ నాన్న కూడా చేయి కలిపాడు. ఏంట్రా, ఏమైంది? మీరు వెళ్ళిన పని ఏమైంది? బాస్, మేము అక్కడికి వెళ్ళేసరికి అమ్మాయి గారు కూడా అక్కడే ఉన్నారు బాస్. ఏంట్రా, నాతోనే గేమ్స్ ఆడుతున్నారా? మా అమ్మాయి అక్కడ ఉండమేంటి? అవునయ్యా, మీ అమ్మాయి అక్కడే ఉంది. వాడిని ఏమీ చేయలేక తిరిగి వచ్చేసాం. ఏయ్! హలో, పాండుకు పనివ్వు. ఏంట్రా రే శంకర్ పాండు, నీకు బ్యాడ్ టైం స్టార్ట్ అయిందిరా. ఏంట్రా పిల్లాట్లాడుతున్నావా? రే, నువ్వు ఈ ఊళ్ళో ఏ మూల దాక్కున్నా నిన్ను వెతికి వెతికి చంపుతాను రా. రా 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 నీకోసమరా ఎదురు చూస్తున్నాను. నీకు గనక గట్స్ ఉంటే మీ అమ్మ నిన్ను కొండపల్లి నీళ్లు పోసి గనక పెంచుంటే నా ముందుకొచ్చి నిలబడరా. రేయ్ వీరని వాడొస్తాడు. వాడొస్తే మన పద్మ వ్యూహంలోంచి తప్పించుకొని పోకూడదు. నరికేయండ్రా. వాడిని మన దగ్గరికి రప్పించుకోకుండా వాడి కోసం మనందరం ఇక్కడికి వచ్చి వాడి కోసం వెయిట్ చేస్తున్నాం తెలిస్తే పోరా ఫూల్. అదేరా శంకర్ పాండు స్టైల్. వాడికి వాడి ఊళ్ళోనే నేనున్నానని తెలీదు. బాసు, వాడు ఇక్కడికే వచ్చేసాడు. రారా రారా. ఇవాళ నా చేతిలో నీకు చావురా.
నా చేతుల్లోనే చావాలని నీకు రాసి పెట్టుందిరా రా రే నీలాగా నేను గుండాలతో వచ్చిన పిరికివాణ్ణి కాదురా, నిన్ను చంపడానికి నేను ఒక్కనే చాలు. హ్మ్. నిజంగానే నువ్వు మొగాడివైతే నా మీద చెయ్యరా. జానీ ఏసేనా వాణ్ణి. ఏంట్రా చూస్తున్నారు, ఏసేయండి వాణ్ణి. ఈ క్షణంతో నా ధర్మయుద్ధం అయిపోయింది సార్. ఇప్పుడు మీరు ఏ శిక్ష విధించినా సంతోషంగా అనుభవిస్తాను. చట్ట ప్రకారం నువ్వు తప్పు చేసినా నువ్వు చేసింది న్యాయమని నేను నమ్ముతున్నాను. న్యాయం కోసం ధర్మయుద్ధం చేసిన నువ్వు ఇక పవిత్రమైన డాక్టర్ వృత్తిని కొనసాగించి ప్రజలకు సేవ చేయి.